దేవుని నామకు స్తోత్రము. మనం ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఇంట్రొడక్షన్ నేర్చుకుంటున్నాము. ఇవాళ థర్డ్ లెసన్ నేర్చుకుందాం. నిన్న 2వ వచనం వరకు ముగించాము. ఇవాళ 3 నుంచి 4 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. While the book was originally sent to 7 local churches, actual local churches in Asia Minor, John makes it clear that any believer may read and profit from it. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా 7 లెటర్స్ రాసి 7 చర్చెస్ పంపలేదు. ఒక్కొక్క లెటరు ఒక్కొక్క చర్చికి పంపలేదు. అన్ని కలిపి బుక్ అంతా రాసి బుక్కే 7 కాపీస్ చేసి 7 చర్చెస్ పంపిస్తే 7 చర్చెస్ లో టోటల్ బుక్ ఉంది ప్రకటన గ్రంథము. వీళ్ళకి సంబంధించిన లెటర్ ఒక్కటి వీళ్ళకు, వాళ్ళకి లెటర్ ఒకటి వాళ్ళకు, అట్లా కాదు. బుక్ అంతా రాసి బుక్ కాపీ వీళ్ళకొకటి వాళ్ళకొకటి అలాగా పంపించాడు అన్నమాట. అయితే అలాగా చర్చెస్ కి బుక్ పంపించినప్పటికీ ఇండివిజువల్ కి ఏం చెప్తున్నాడు అని అంటే 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యము చదువు వాడును అని ఇండివిజువల్ కి అప్లై చేశాడు. చదువు వాడును, చదువు చర్చ అనలేదు, చదువు వాడును, వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులకు గైకొని వారును ధన్యులు. ఇండివిజువల్ గా చదివి ఇండివిజువల్ గా వాటిని గైకొని వారు ధన్యులు. సో ఒక్కొక్కరిని అకౌంటబిలిటీ ఒక్కొక్కరికి విడివిడిగా ఉంటది. టోటల్ గా చర్చ్ కాదు, రాయటం చర్చకైనా ఇండివిజువల్ అప్లికేషన్ అక్కడ. సో మనకు కూడా ఇండివిజువల్ గా ప్రతి వాళ్ళము చదివి మనం ఎంతవరకు గైకుంటున్నాము అన్నదే లెక్క అడుగుతాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. In fact, God promised a special blessing to the one who would read the book and obey its message. అది చదివి గైకొన్నవాడు ధన్యుడు. అయితే స్పెషల్ బ్లెస్సింగ్ అది చదువువాడు, దాంట్లోని సంగతులను గైకొన్నవారు ధన్యులు. The verb read means to read out loud. అయితే చదువువాడును అంటే సంఘములో మనలాగా బైబిల్లో ఇన్ని కాపీస్ ఉన్నట్టు లేవు కదా. ఈ ప్రకటన గ్రంథం చర్చికి వెళ్ళగానే ఒకరు నిలబడి గట్టిగా చదువుతుంటే కాంగ్రిగేషన్ అంతా వింటారు అన్నమాట. లౌడ్ గా చదువువాడును వాటిని గైకొని వారును ధన్యులు. రెవల్యూషన్ వాజ్ ఫస్ట్ రీడ్ లౌడ్ ఇన్ లోకల్ చర్చ్ మీటింగ్స్ లో ఈ బుక్ వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకోగానే వాళ్ళ కాంగ్రిగేషన్ లో నిలబడి ఒకరు పెద్దగా చదివితే మెంబర్స్ అందరూ విన్నారు అన్నమాట. ద అపోజల్ పాల్ హ్యాడ్ సెంట్ లెటర్స్ టు 7 చర్చెస్. మనకు తెలుసు అపోజిల్ పౌలు కూడా 7 సంఘాలకే లెటర్స్ అని నేను చెప్తాను, సిలబస్ చెప్పేటప్పుడు చెప్తాను కదా. అయితే ఆ 7 సంఘాలు ఏంటి అని అంటే రోమ్, కోరింథీ, గలేషియా, ఎఫెసస్, ఫిలిప్పి, కొలసి అండ్ థెసలోనికా. And now John sent one book to 7 different churches. పౌలుకు ఈయనకు తేడా ఏమిటి అని అంటే పౌలు గలతీ కోటి పంపించేశాడు, కొలసి కోటి పంపించాడు, ఎఫెసీ కోటి పంపించాడు, థెసలోనికా, అట్లా ఇండివిజువల్ గా చర్చెస్ కి ఇండివిజువల్ పత్రికలు పంపించాడు పౌలు లెటర్స్. యోహాన్ స్పెషాలిటీ ఏమిటి అని అంటే ఒకటే బుక్లు అందరి గురించి రాసి ప్రకటన గ్రంథం అంతా రాసి ఒకటే బుక్ కాపీస్ చేసి అన్ని చర్చెస్ కు పంపించాడు. కామన్. అక్కడేమో ఇండివిజువల్ గా ఎవరి లెటర్స్ వాళ్ళకి. పౌలు రాసిన దానికి యోహాన్ రాసిన దానికి తేడా. ఎర్లీ యోహాను ఒక్కటే బుక్ అందరికి పంపాడు అని చెప్తున్నాను, అది తేడా. ఎర్లీ ఇన్ ద బుక్ హీ హ్యాడ్ ఎ స్పెషల్ మెసేజ్ ఫ్రమ్ క్రైస్ట్ టు ఈచ్ చర్చ్. బుక్ బిగినింగ్ లోనే మనం బాగా స్టడీ చేసాము. ఇండివిజువల్ గా ఒక్కొక్క చర్చ్ కి స్పెషల్ మెసేజ్, but circulated among all the 7 churches. From Christ to each church anamata letters. John did not send this book of prophecy to the assemblies in order to satisfy their curiosity about the future. Idi letters enduku పంపించాడు, ఈ లెటర్ ఎందుకు పంపించాడు అంటే ఫ్యూచర్ లో ఏమైతుందో అన్న క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి కొరకు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, ఇది జరుగుతుంది అని వాళ్ళ క్యూరియాసిటీని సాటిస్ఫై చేయడానికి పంపలేదు ఈ బుక్. గాడ్స్ పీపుల్ వేర్ గోయింగ్ త్రూ ఇంటెన్స్ పర్సిక్యూషన్ అండ్ దే నీడెడ్ ఎంకరేజ్మెంట్. దేవుని బిడ్డలు భయంకరమైనటువంటి శ్రమలకు గురవుతున్నారు గనక
వారిని ధైర్యపరచటానికి, వారిని బలపరచటానికి కొరకు ఈ బుక్ రాసి పంపవలసి వచ్చింది. యాజ్ దే హర్డ్ దిస్ బుక్, ఇట్స్ మెసేజ్ వుడ్ గివ్ దెమ్ స్ట్రెంగ్త్ అండ్ హోప్. ఇలాగా ఈ మాటలు వింటే పర్సిక్యూషన్ లో ఉన్న వాళ్ళు బలం పొందుకుంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు. ప్రభు రానయ్య ఉన్నాడు, మనల్ని తీసుకెళ్తాడు, దుష్టులను శిక్ష పెడతాడు, ఆయన న్యాయం తీరుస్తాడు అన్న విషయాలు వాళ్ళకు ధైర్యాన్ని, వారికి నిరీక్షణను కలగజేయున్నట్లుగా ఇవి రాసి పంపించాడు. బట్ ఈవెన్ మోర్, ఇట్స్ మెసేజ్ వుడ్ హెల్ప్ దెమ్ ఎగ్జామిన్ దేర్ ఓన్ లైఫ్స్ అండ్ ఈచ్ లోకల్ అసెంబ్లీ. అది ఇప్పుడు మనం కూడా చేసింది అదే. ఏంటి అంటే ఆ ధైర్యము, ఆ నిరీక్షణ ఆ కాలం వాళ్ళకి కానీ వాళ్ళకి ఇంకా కూడా ఏం చేసుకోవటానికి అని అంటే వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవటానికి కొరకు రాశాడు. ఆనాడు వాళ్ళకే కాదు, చదివిన మనలను కూడా మనం పరీక్షించుకుంటూ ఉన్నాము. చెప్పాలంటే 7 చర్చెస్ మనలో దిద్దుకొని మనం సంపూర్ణ పరిశుద్ధత పొందుట కొరకు. అయితే అండ్ ఈచ్ లోకల్ అసెంబ్లీలో కూడా వాళ్ళ లోపాలు తెలుసుకొని సరిదిద్దుకోవటానికి ఈ బుక్ యూస్ఫుల్ అన్నమాట. టు డిటర్మిన్ దోస్ ఏరియాస్ నీడింగ్ కరెక్షన్. సో 7 చర్చెస్ లో ఎన్నెన్ని ఏరియాస్ ఫర్ కరెక్షన్ చెప్పాడో ఆనాడు వాళ్ళకి, ఈనాడు మనకి, మనం కూడా 7 చర్చెస్ లో ఉన్న లోపాలు మనకి హింట్ గా ఇచ్చాడని మనం కూడా చెక్ చేసుకోవాలి. లోపాలన్నీ 7 చర్చెస్ లో లోపాలన్నీ కూడా చూడాలి. అందుకని 7 చర్చెస్ ని క్రాస్ సెక్షన్ అంటారు ఏంటి, 7 పెట్టి ఇట్లాగా కోసేస్తే, కట్ చేస్తే ఏడిటికి ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, ఏడిటికి ఏం మెప్పు చెప్పాడు, ఏడిటికి ఏమి కరెక్షన్ చెప్పాడు, ఏం వార్నింగ్ ఇచ్చాడు, ఏమి వాగ్దానం ఇచ్చాడు. ఇలాగా 7 7 7 7 కలిపి చదవాలండి. ఇలాగా ఎఫ్ఎస్సి, ఇలాగా ఫిలదెల్ఫియా ఇలాగా కాదు, వర్టికల్ గా కాదు, ఇట్లాగా మనం హారిజాంటల్ గా 7 పెట్టేసేసి ఏడిటికి చెప్పాలంటే మంచి ఆరాధన కూడా దాంట్లో వస్తుంది మనకు. 7 చర్చెస్ కి ఇంట్రడ్యూస్ చేసుకున్నవన్నీ 7 కలిపి ఒక చిన్న ఆరాధన చేసుకోవచ్చు మనము. హల్లెలూయా. They were not only to hear the word, but they were also to keep it. అది వినాలి, వినువాడును, చదువువాడును, గైకొనువాడును కూడా ధన్యుడు. దట్ ఈస్ గాడ్ ఇట్ యాజ్ ఎ ట్రెజర్ అండ్ ప్రాక్టీస్ వాట్ ఇట్ సెడ్. దాన్ని ఒక ఐశ్వర్యం వలె దాచుకొని దాంట్లో ఉన్న విషయాలు గైకొనాలి. ద బ్లెస్సింగ్ వుడ్ కమ్ నాట్ జస్ట్ బై హియరింగ్, వింట మాత్రం కాదు కానీ అది గైకొనట వలనే బ్లెస్సింగ్ వస్తుంది. బట్ ఈవెన్ మోర్ సో బై డూయింగ్. అయితే ఇలాగా వినువారు మాత్రమై ఉండక వాక్యాన్ని గైకొను వారై ఉండాలి అన్నది మనకు యాకోబు చాలా బాగా చెప్తాడండి. మనం వాక్యము విని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 వచనాల నుంచి చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, జస్ట్ హీరర్స్ గా ఉంటే మోసపుచ్చుకుంటున్నాము అని చెప్తున్నాడు. అందుకని వాక్యం ఎన్నో రౌండ్స్ చేయాలి. ఒక్కొక్క రౌండ్ లో అర్థం అవుతుంది, ఒక రౌండ్ లో మనం నెరవేర్చే శక్తి పొందుకోవాలి. అట్లాగా వాక్యం అర్థం చేసుకోవటము ఎన్నో రౌండ్స్ నేను చెప్తాను కదా. మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వినువారు మాత్రమైతే మోసపోతున్నాము, ప్రవర్తిస్తేనే మనం బ్లెస్సింగ్ పొందుకుంటాము. ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఎందుకు అనంటే వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఎంత చక్కగా చెప్తున్నాడండి. బయటకు వచ్చేటప్పుడు మిర్రర్ లో చూసుకుంటాము, బయటకు వచ్చేసిన తర్వాత మిర్రర్ లో మన ముఖం ఎట్ట చూసుకుంటే మనకు గుర్తురాదు. అట్లా వాక్యం విని గైకొనకపోతే అద్దంలో ముఖం చూసుకొని మర్చిపోయినట్టు వాక్యం విని మర్చిపోయే వారం అవుతాము అని భలే ఎగ్జాంపుల్ చెప్పాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో అనేక పాపాల విషయంలో మనకు స్వతంత్రాన్ని ఇస్తుంది ఈ వాక్యం. స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును.
ఫుల్ సక్సెస్ అట్లా వస్తుంది. విని గైకొంటేనే, ఉట్టిగా వింటే మోసపోతాము. ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ దేర్ ఆర్ 7 beatitudes ఇన్ రెవల్యూషన్. సో మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలు ఉన్నట్టు మనకు తెలుసు. కానీ ప్రకటన గ్రంథంలో కూడా 7 ధన్యతలు ఉన్నాయట. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఏంటి అంటే, ఫస్ట్ there are 7 blesseds in the book. Whether this was of design or just to happen, just so happened, we do not know. ఇలాగ ప్రభు డిజైన్ చేశాడా 7 beatitudes పెట్టి, అదర్వైజ్ అవి అలాగ వచ్చాయా మనకైతే తెలియదు. 7 ఏంటి అని అంటే రెఫరెన్స్ చెప్తూ ఉంటాను, మీరు రాసుకోండి. మొదటి అధ్యాయం 3వ వచనంలో బ్లెస్డ్ ఈస్ దట్ రీడ్స్ దిస్ ప్రాఫెసీ. ఈ వాక్యం చదువువాడును గైకొనువాడును ధన్యుడు. నంబర్ 1, ఫస్ట్ చాప్టర్ 3rd verse. తర్వాత 14th chapter 13th verse. బ్లెస్డ్ ఆర్ ద డెడ్ హూ డై ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఇక మీదట ప్రభువునందు నిద్రించు వారు ధన్యులు. 14-13 అయిపోయిందా? 16-15. బ్లెస్డ్ ఈస్ దట్ వాచెస్. ప్రభు వచ్చినప్పుడు మెలకుగా ఉండి వస్త్రములను కాపాడుకుని వాడు ధన్యుడు. 19:9 బ్లెస్డ్ ఆర్ దోస్ బిడెన్ టు ల్యాంబ్స్ మ్యారేజ్ సప్పర్. అయితే పెళ్లి గొర్రెపిల్ల వివాహోత్సవం విందునకు పిలువబడిన వారు ధన్యులు. నెక్స్ట్ 20వ అధ్యాయం 6వ వచనం. బ్లెస్డ్ ఈస్ దట్ హ్యాస్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్. మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు ధన్యులు. 22:7 బ్లెస్డ్ ఈస్ హీ దట్ కీప్స్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ బుక్. ఈ గ్రంథంలోని వాక్యములో గైకొనువాడు ధన్యుడు. 22:14 బ్లెస్డ్ ఆర్ దే దట్ వాష్ దేర్ రోబ్స్. తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. సో ఇలాగా 7 ధన్యతలు మనకు ప్రకటన గ్రంథంలో కనపడుతున్నవి. ద నంబర్ 7 is important in this book because it signifies fullness and completeness. ప్రకటన గ్రంథం అంతా 7ల పుస్తకము అని చెప్పొచ్చు. చాలా చోట్ల 7 అని ఉంటది. ఈ 7 నంబర్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఫుల్నెస్ అండ్ కంప్లీట్నెస్ చూపిస్తుంది, సంపూర్ణతను చూపిస్తుంది. కనుక ప్రకటన గ్రంథంలో 7 అన్నది చాలా చోట్ల ఉంటది. ఎందుకంటే ఇన్ రెవల్యూషన్ గాడ్ టెల్స్ us how he is going to complete his great work and ushers in his eternal kingdom. ఈ కార్యాలన్నీ సంపూర్ణం చేసి నిత్యత్వంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక 7 గురించి చాలా విషయాలు 7 అని ఉంటాయి. ఎన్ని చోట్ల ఉంటుంది 7 అని అంటే 19 సార్లు ఉందండి నా లెక్క. నేను లెక్క పెడితే 19 వచ్చింది. మరి మీకు ఇంకా ఏమైనా దొరుకుద్దేమో నాకైతే తెలియదు. అయితే మనం లోన చదవలేదు గనక అవి మీకు నేను చెప్పినా ఇప్పుడు జ్ఞాపకం ఉండవు. కానీ 19 times 7 ఉంది. ద బుక్ ఈస్ బిల్ట్ అరౌండ్ ఏ సిస్టమ్ ఆఫ్ 7s. సిస్టమ్ ఆఫ్ 7 మీదనే బుక్ అంతా కట్టబడ్డది అంటాడు. 7 letters to 7 churches, 7 seals, 7 trumpets, 7 vials, 7 candlesticks, 7 stars, 7 angels, 7 spirits, a lamb with 7 horns and 7 eyes, 7 lamps, 7 thunders, 7 ఉరుములు కూడా ఉంటదండి. A red dragon with 7 heads and 7 crowns, a leopard like beast with 7 heads, a scarlet color beast with 7 heads, 7 mountains, 7 పర్వతాలు, 7 kings, 7 రాజులు. అలాగున నా లెక్కకు 19 సార్లు 7 ఉంటుంది. ఎంత ఈజీ చూడండి జ్ఞాపకం పెట్టుకోవటం. The number 7 is quite conspicuous throughout the Bible. The Sabbath was 7th day. Sabbath కూడా 7 రోజులు, 7th day. The Levitical system of the Old Testament was built on a cycle of 7s.
పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా 777 అనే ఉంటది. జెరికో ఫెల్ ఆఫ్టర్ 7 ప్రీస్ ప్రీస్ విత్ 7 ట్రంపెట్స్. 7 యాజకులు 7 బూరలు ఊతుంటే ఫర్ 7 days 7 రోజులు ఊడితే మార్చ్డ్ అరౌండ్ ఇట్స్ వాల్ అండ్ బ్లో దేర్ ట్రంపెట్స్ 7 times on the 7th day. 7వ రోజున 7 సార్లు ఊతే ఎరుకోపడిపోయింది. నామాన్ డిప్డ్ ఇన్ ద జోర్డన్ 7 times. సో నయమాన్ కూడా ఏం చేశాడండి, 7 సార్లు యోర్దాన్లో మునిగితే స్వస్థత పొందాడు. ద బైబిల్ బిగిన్స్ విత్ 7 days ఆఫ్ క్రియేషన్ అండ్ ఎండ్స్ విత్ ద బుక్ ఆఫ్ సెవెన్స్. బైబిల్ 7 రోజుల వారం నుంచి మొదలు పెట్టి 7 రోజులు క్రియేషన్ నుంచి మొదలు పెట్టి 6 రోజులు చేసి 7వ రోజు విశ్రాంతి. ఆ బైబిల్ స్టార్టింగ్ లో 7 days మొదలు పెడితే బైబిల్ ఎండింగ్ బుక్ నిండా 7 అబౌట్ ద అల్టిమేట్ డెస్టినీ ఆఫ్ ద క్రియేషన్. క్రియేషన్ అల్టిమేట్ గా డెస్టినీకి రీచ్ అయ్యే వరకు 7 తోటే నడిచిందంతా. 7 is a favorite letter in God's alphabet. సో దేవుని 7 అనేది ఆయన ఫేవరెట్. ఎట్లాగంటే దేర్ ఆర్ 7 days in a week, 7 notes in a music. వారానికి 7 రోజులు, మ్యూజిక్ లో 7 notes ఉంటాయట. తర్వాత 7 colors ఇన్ ద రెయిన్బో. రెయిన్బోలో కూడా 7 colors పెట్టాడు. యూజ్డ్ యాజ్ ఆఫన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద వే ఇట్ ఈస్, ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్ ఓవర్ అండ్ అబౌవ్ ఇట్స్ న్యూమరికల్ వాల్యూ. సో మనకు దాని న్యూమరికల్ వాల్యూ 7 కాకుండా ఇంకా దాంట్లో ఏదో గూఢమైన అర్థం ఉండాలి. సింబాలికలీ ఇట్ ఈస్ థాట్ టు స్టాండ్ ఫర్ కంప్లీట్నెస్. సూచనగా చూడాలి అంటే మాత్రం 7 అంటే కంప్లీట్నెస్ చూపిస్తుంది మనకు. ఏ యూనిట్, ఫుల్నెస్, సంపూర్ణతను మనకు చూపిస్తుంది 7 అనేది. ఇన్ రెవల్యూషన్ యూ విల్ ఫైండ్ 7 seals. అదే చదివాను కదా, ఇవన్నీ మీకు తెలిసినవే. బిగినింగ్ లో 2 chapters లో మాత్రం ఉన్నది మనకు 7 ట్రంపెట్స్. ఐ మీన్ కొన్ని మాత్రమే ఉన్నవి. టోటల్ పిక్చర్ టిల్ ద ఎండ్ నేను మీకు చదివాను. 19 sevens చదివాను. ద స్పెషల్ message to each of the 7 churches are given in Revelation 2 and 3. Some students see in these 7 churches a panorama of church history. మనం ఆల్రెడీ చదివేసాం, మనం బ్యాక్ వచ్చేసాం. అవి చదివి 2nd and 3rd చాప్టర్ చదివి మళ్ళీ 1st చాప్టర్కి వచ్చాం కనుక 2nd and 3rd లో ఏముందో మనకు తెలుసును. కానీ టోటల్ పిక్చర్ ఉంటుందంట. స్టార్టింగ్ నుంచి సంఘం ఎత్తబడే వరకున్న పరిస్థితులు ఎలా మారుతాయి, ఎలా డెవలప్ అవుతుంది అని టోటల్ పెనారమ్మ మనకు అక్కడ కనపడుతుంది 2nd and 3rd చాప్టర్ లో. ఫ్రమ్ అపోస్తలిక్ టైమ్స్ ఎఫెసియస్ టు ద అపోస్టేట్ డేస్. ఇది చాలా బాగుందండి. స్టార్టింగ్ లో అపోస్తలుల కాలంలో ఉన్న సంఘము ఎఫెసి సంఘం. ఎవరున్నారు అక్కడ? అక్కడ యోహాను ఉన్నాడు. ఎఫెసి సంఘం అంటే తిమోతి ఉన్నాడు. మంచి హేమీలు ఉన్నారు. సంఘం చాలా బాగా నడిచింది. దట్ ఈస్ అపోస్తలిక్ చర్చ్. కానీ ఈ లవోదికయకు వచ్చేసరికి అపోస్తలిక్ చర్చి అపోస్టేట్ చర్చ్ గా మారింది. భ్రష్టమైన, దేవుడు లేని భ్రష్ట సంఘముగా మారింది. అపోస్తలిక్ టు అపోస్టేట్ చర్చ్ గా మారిపోతుంది. ఆ మధ్యలో ఎన్ని డెవలప్మెంట్స్ అవుతాయో చక్కగా 7 సంఘాలలో మనకు చెప్పాడు. ఫ్రమ్ అపోస్టలిక్ టైమ్స్ ఎఫెసియస్ టు ద అపోస్టేట్ డేస్ ఆఫ్ ద 20th century. ఇప్పుడు మనము లవోదికయలో ఉన్నాము. అందుకనే లోపాలన్నీ ప్రస్ఫుటంగా కనపడ్డాయి మనకి. While these churches may illustrate various stages in the history of the church. ఈ చర్చ్ హిస్టరీ 2000 years లో వేరియస్ స్టేజెస్ మనకు కనపడుతూ ఉన్నది. That was probably not the main reason why these particular assemblies were selected. అయితే దాని కొరకు మాత్రమే కాదు, మెయిన్ గా ఈ 7 మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే ఆసియాలోని 7 సంఘములకు అంటే ఆసియాలో ఇంకా కొలసి కూడా ఉంది, హీరపోలియో ఉంది, చాలా చర్చెస్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే త్రోయా కూడా ఆసియాలోకే వస్తుందట. అట్లా ఆసియాలో చాలా ఉన్నవి. కానీ ఓన్లీ 7 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? Instead, these letters remind us that the exalted head of the church knows what is going on in each assembly.
ఈ పర్టికులర్ కాదు కానీ ఆ లోపాలున్న చర్చెస్ ను ప్రత్యేకంగా హెడ్ ఆఫ్ ద చర్చెస్, సంఘములకు అధిపతి అయిన వాడు దీని లోపాలను ఎలా చూస్తున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. ద ఎగ్జాల్టెడ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఈచ్ అసెంబ్లీ. ప్రతి సంఘములో ఏమి జరుగుతుంది అన్నది ఆయన కళ్ళకు స్పష్టంగా కనపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. మానవుడి కళ్ళకు కనపడని లోపాలు అగ్ని జ్వాలల వంటి ఆయన కన్నులకు సంఘములోని లోపాలు కనబడుతున్నవి. అందుకనే 90వ కీర్తనలో మోషే ఏం రాస్తాడండి, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనపడుతున్నవి అంటాడు. సో మన పాపాలు, మన రహస్య పాపాలు ఆయన ముఖ కాంతిలోనే కనపడుతుంది. సంఘంలోని లోపాలు కూడా ఆయన కళ్ళకి, అగ్నిజ్వాల వంటి కన్నులకే కనపడతాయి. పైనుంచి చూస్తే ఒక్క లోపము కనపడదు. కాబట్టి ఆయనే ఎక్స్రే ఐస్ తోటి చూసి మనకు చెప్పాలి. అండ్ దట్ అవర్ రిలేషన్షిప్ టు హిమ్ అండ్ హిస్ వర్డ్, మన సంబంధం ఆయనతో ఎలాగుంది, ఆయన వాక్యముతో ఎలాగుంది, అది మెయిన్. దేవుడంటే మనలో ఏ స్థానంలో ఉన్నాడు, దేవుడు వాక్యానికి మన జీవితంలో, మన హృదయంలో ఏ స్థానం ఇస్తున్నాము, అది చాలా ముఖ్యము. అర్థమైందండి? ఈవెన్ అన్యులు కూడా వాళ్ళ దేవుడికి ప్రత్యేకమైన స్థలము, ఉన్నతమైన స్థలము వాళ్ళు పెడతారండి. సెపరేట్. ఈ మధ్య కొన్ని ఇల్లు చూస్తున్నాం కొనటానికి వరకు. చూస్తుంటే కొత్త ఇల్లే కానివ్వండి, పాత ఇల్లే కానివ్వండి, ఇల్లంతా చూపించి ఒక చిన్న రూమ్ చూపించి ఇది దేవుడి ఇల్లు అని చూపిస్తున్నారు వాళ్ళు. ఇది దేవుడి ఇల్లు అని చూపిస్తున్నారు. అంటే దేవుడి కొరకు ఆ చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లో కూడా చిన్న పోర్షన్ అలాట్ చేసి ఇది దేవుడి ఇల్లు అని చూపిస్తున్నారు. అంటే దేవుడికి ప్రత్యేకత ఇవ్వాలన్నది అన్యులు కూడా తెలుసుకొని చేస్తున్నారు. నాకైతే ఒక ఇన్సిడెంట్ బాగా జ్ఞాపకం ఉంటుందండి. నేను మా ఆఫీస్ బస్ నుంచి వస్తా, ఎన్ఎఫ్సి బస్ నుంచి వస్తుంటే కాలనీలో నుంచి వస్తుంటే మా ఎన్ఎఫ్సి అతనే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ లోన్ తీసుకొని ఒక పెద్ద ఇల్లు కట్టాడు. అది రోడ్డు మీద రోజు వస్తా పోతా చూస్తాను. ఆహా, లోను నేనే కదా శాంక్షన్ చేసింది అన్నట్టు చూస్తుంటాను అనమాట. దాన్ని చూస్తుంటుంటే ఆయన ఇల్లంతా 3 ఫ్లోర్ బిల్డింగ్ కట్టి దాని టాప్ లో ఒక చిన్న గదిలా కట్టి అందులో దేవుణ్ణి పెట్టి బయటికి ఎట్లా కనపడేటట్టు పెడతారు. అంటే 3 ఫ్లోర్ బిల్డింగ్ లో దేవుణ్ణి టాప్ లో పెట్టాడు. చూడండి, నిజ దేవుడు తెలవకపోయినా దేవుడు అంటే టాప్ పొజిషన్ లో పెట్టాడు. అది చూసి నాకు ఎప్పుడు బోధ కలుగుతుంది. మనం ఎక్కడ పెడుతున్నాం దేవుణ్ణి, టాప్ పొజిషన్ లో పెడుతున్నామా లేదా అని నాకు బోధ కలుగుతుంది అది చూస్తుంటుంటే. అయితే దేవుడికి, దేవుడి వాక్యానికి మన జీవితంలో, మన హృదయములో ఏమి రిలేషన్షిప్ ఉన్నది, ఏ పొజిషన్ ఉన్నది చెక్ చేస్తున్నాడు ఆయన. Our relationship to him and his word determines the life and ministry of the local body. దాన్ని బట్టే ఆ లోకల్ బాడీలో ఒక్కొక్క బిలీవర్ ఏ స్థానం ఇస్తున్నాడో వాళ్ళ జీవితాన్ని, లోకల్ చర్చ్ పొజిషన్ ని, పరిస్థితిని డిటర్మిన్ చేసేది అదే. వ్యక్తిగతముగా దేవుడితో సంబంధం ఎలా ఉంది, దేవుడు వాక్యానికి మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉంది, అదే మన జీవితము, మన సంఘాన్ని నిర్ణయిస్తుంది పొజిషన్ ని. కీప్ ఇన్ మైండ్ that the churches in Asia Minor were facing persecution and it was important that they be rightly related to the Lord and to each other. అందుకనే చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ టైంలో దేవుడితో సంబంధమే కాకుండా ఒకరితో ఒకరికున్న సంబంధము చాలా ముఖ్యమండి. నిన్న ఫిలిప్పి చర్చ్ లో 2nd చాప్టర్ చెప్పేటప్పుడు ఒక సంఘానికి ఏం చెప్పాను అని అంటే, ఒక గ్రూప్ కి మనకు 2 రిలేషన్షిప్స్ కరెక్ట్ గా ఉండాలండి. ఎల్ అంటే లవ్ అంటే ఇట్లా కదండి. మనకు వర్టికల్ రిలేషన్షిప్ విత్ గాడ్ బాగానే ఉంటది. ఎందుకంటే ఆయన మంచివాడు, మనం కూడా మంచివాళ్ళం అనుకుంటాం కాబట్టి మంచి వాళ్ళకు బాగానే ఉంటది రిలేషన్షిప్. దేవుడు అంటే ఇష్టం, దేవుడితో రిలేషన్షిప్ బాగుండాలని మనకి ఇష్టం ఆయనతో. కానీ రిలేషన్షిప్ విత్ అదర్స్ ఉంటదే, హారిజాంటల్ గా ఉంది. అక్కడ ఫెయిల్ అవుతామండి మనము ఫెయిల్ అయ్యే ఏరియా అది. మన మహిమంతా పోయేది
అక్కడే రిలేషన్షిప్ విత్ అదర్స్. అయితే ఫిలిప్పీ పత్రికలో ఏముందంటే 20 టైమ్స్ రిలేషన్షిప్ విత్ అదర్ గురించి ప్రభు మెన్షన్ చేశాడని చెప్పాను. 20 చోట్ల విత్ అదర్స్ మన రిలేషన్షిప్ ఎట్లా ఉందో చెక్ చేసుకోవడానికి 20 పాయింట్ ఫార్ములా లాగా ఉంది. 20 ఏరియాస్ లో దేవుడు టచ్ చేశాడు. మనం గినక ఆ 20 చదువుకొని కరెక్ట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మన రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్స్ పర్ఫెక్ట్ ఉంటది. హల్లెలూయా. అలాగున్న దేవుని చిత్తమును మనం నెరవేర్చిన వారం అవుతాము. దేవుడు వాక్యం నిరంతరం నిలుస్తుంది కనుక అది నెరవేర్చి మనం నిరంతరం నిలుస్తాము. మనం ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అని చెప్తున్నా. తర్వాత అదే ఇప్పుడు మన ప్రభు కోరేది. అండ్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ దే బి రైట్లీ రిలేటెడ్ టు ద లార్డ్ అండ్ టు ఈచ్ అదర్. రైట్లీ రిలేటెడ్ టు గాడ్ అన్నది ప్రూవ్ చేయటం ఏంటంటే రైట్లీ రిలేటెడ్ టు అదర్స్. ఇది కరెక్ట్ గా ఉంది రిలేషన్షిప్ అంటే ఈ రిలేషన్షిప్ ప్రూవ్ చేస్తుంది. అయితే మీలో నిన్న ఫిలిప్పీలో ఇంకో మాట మంచి మాట ఏం చెప్పాడు అని అంటే, నీకు ఎవరితో వేరే వాళ్ళతో అక్కట్లేదు అని అంటే నీకేదో స్పిరిచువల్ ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేశాడు ప్రభు. యువోదియాసుంటికి ఏ విషయం చెప్తా, మీలో మీరు సెట్ అవ్వలేకపోతున్నారు అని అంటే యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎక్కడో దెబ్బతిన్నది. అది తెలుసుకోవాలి. నీకేదో స్పిరిచువల్ ప్రాబ్లం వచ్చిందని ఆయన డయాగ్నోస్ చేసి చెప్పాడు. స్పిరిచువల్ ప్రాబ్లం మనకు ఉంటేనే వేరే వాళ్ళతోటి అక్కదు మనకు. అది చెక్ చేసుకోవాలి. దే ఆర్ పిక్చర్డ్ యాజ్ 7 సెపరేట్ ల్యాంప్ స్టాండ్స్. తర్వాత ఇంకా 7 సెపరేట్ ల్యాంప్ స్టాండ్స్. ఏది సంఘం అనేది ఈచ్ గివింగ్ లైట్ ఇన్ ఎ డార్క్ వరల్డ్. సో చీకటి అమ్ముకుంటున్న లోకములో వారికి దిక్కేంటి, వారికి వెలిగేంటి మనమే. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే పౌలు వాళ్ళకి ఏం చెప్పాడు అని అంటే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులు అగునట్లు సనుగుల సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. లోకముక జ్యోతులము మనమే. చీకటి అలుముకుంటున్న లోకానికి వెలిగిచ్చేది మనమే. అందుకనే ల్యాంప్ స్టాండ్స్ పెట్టాడు. హల్లెలూయా. ఈచ్ గివింగ్ లైట్ ఇన్ ఏ డార్క్ వరల్డ్. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 ఏమంటాడంటే, మనుషులు పరలోకమందున్న మీ దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలు కనపరచమంటాడు. ప్రకాశింపనీయుడి అంటాడు. అర్థమైందండి? మన సత్క్రియలే వెలుగు ప్రకాశింపజేస్తాయి. మత్తయి సువార్తలో చూస్తే లోకానికి వెలిగిచ్చేది మనమే లేకపోతే లోకానికి వెలుగు లేదు. అందుకని 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి, అదే వెలుగు, పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చీకటి అలుముకుంటున్న లోకంలో దీపస్తంభం ఎందుకు చూపిస్తున్నాడు అంటే, మీ సత్క్రియలే వారి ఎడల ప్రకాశించాలి, లోకానికి వెలుగుగా ప్రకాశించాలి అన్నది దీపస్తంభము మనకు బోధిస్తున్నది. ద డార్కర్ ద డే ద గ్రేటర్ ద లైట్ మస్ట్ షైన్. లోకము చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి లోకమును కమ్ముచున్నది అనే విషయాలు చెప్తున్నాడు. అయితే కటిక చీకటి కమ్ముతుంటే ఏం చేస్తాం మనం? లైట్ ఇంకా షైన్ అవ్వాలి, చిన్న బల్బు తీసి పెద్ద బల్బు పెట్టుకుంటాం. ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నాను అనుకోండి, నాకు లైట్ సరిగ్గా కనపట్లేదు, దాన్ని బట్టి ఏం చేశాను, ఇంకొక పెద్ద బల్బు పెడతాం, ఇంకొక లైట్ వేసుకుంటాం. అట్లాగా లోకానికి చీకటి అనుకుంటుందని బాధపడుతున్నాం మనము. బాధపడితే చీకటి పోదు. మన వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయటమే
దీపస్తంభం మనకు చూపిస్తుంది, బోధిస్తుంది. The greater the light must shine. Unfortunately, situations existed in at least 5 of these assemblies that required correction if their lights were to shine brightly. వెలుగు బాగా ప్రకాశింపాలి అంటే 7 చర్చెస్ లో 5 చర్చెస్ కి చాలా కరెక్షన్స్ చెప్పారు. ఆ కరెక్షన్స్ అన్ని 7 చర్చెస్ కరెక్షన్స్ ఏమున్నా 7 2 లేవు. ఆ 5 చర్చెస్ కరెక్షన్స్ అన్ని మనం చక్కగా జ్ఞాపకం పెట్టుకొని మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కరెక్షన్ చేస్తే లైట్ ఇంకా షైన్ అవుతుంది. మనం చూడండి, అప్పుడప్పుడు స్టవ్ ఏమవుద్ది, పాలు బొంగో అది బొంగో ఏమవుద్ది, ఆ బర్నర్ లో అన్ని హోల్స్ నుంచి గ్యాస్ రాదు. రాక ఏమవుతుంది అని అంటే కొన్ని బ్లాక్ అయిపోయి కొంచెమే బ్లూ ఫ్లేమ్ కొద్దిదే వస్తుంది. మనము అదంతా క్లీన్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్ వస్తుంది. అట్లా మనలో ఫ్లేమ్ వస్తుంది కానీ ఫుల్ ఫ్లేమ్ రావట్లేదు. ఎక్కడెక్కడ కొన్ని ఏరియాస్ లో బ్లాక్ అవుతుంది. అవి కరెక్ట్ చేసుకుంటుంటే మనం కూడా ఫుల్ ఫ్లేమ్ తో ప్రకాశించి వెలుగు మనలో నుంచి లోకానికి వస్తుంది. As you read Revelation 2 and 3, note that the Lord always reminded them of who he is and encouraged them to be overcomers. 7 చర్చెస్ చూస్తే ప్రభువు తాను ఏమై ఉన్నాడో 7 చర్చెస్ కి డిఫరెంట్ గా చూపించుకున్నాడు. తర్వాత ఆయన ఓవర్కమ్మర్స్ కి ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, జయించు వాడికి మన్నాన్ని ఇస్తాను, జయించు వాడికి జీవవృక్ష ఫలం తిన్నిస్తాను, జయించు వాడికి వేకువనిస్తాను, జయించు వాడికి ఇది ఇస్తానని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అయితే బిగినింగ్ లో 7 చర్చెస్ కి ఏమని ఇంట్రడ్యూస్ చేశాడో మనకు తెలిసి ఉండాలి. 7 చర్చెస్ కి ఎంకరేజ్ చేస్తూ ఏమి చెప్పాడు అన్నది, ఏం ప్రామిస్ చేశాడు అన్నది కూడా మనం గుర్తు పెట్టుకుంటే మన లైఫ్ కూడా అవి పొందినట్లుగా మనము మార్చుకుంటాం జీవితాన్ని. వాట్స్ మోర్, ద ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ షుడ్ బి టు ఆల్ క్రిస్టియన్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఏ మోటివేషన్ ఫర్ ఒబీడియన్స్ అండ్ కాన్సక్రేషన్. ఇంకా ఏం చెప్తాము అంటే యేసు ప్రభు ఇస్తున్న ప్రామిసెస్ ఉన్నాయే, ఆయన రావటము, ఆయన ప్రామిసెస్ క్రిస్టియన్స్ ని ఎంతో మోటివేట్ చేస్తుందండి. దేనికి మోటివేట్ చేస్తుంది? వాక్యానికి విధేయత చూపించటానికి, సమర్పించుకోవటానికి మోటివేట్ చేస్తుంది. ఆ 7 చర్చెస్ మెసేజెస్ మనల్ని కరెక్షన్ చేసుకోవటానికి, తర్వాత మనం విధేయత చూపించటానికి, సమర్పించుకోవటానికి మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. దేవుని మహాకృపను బట్టి మనం ముందే చదివాము అవన్నీ. అయితే కొన్ని మెలకువలు, జాగ్రత్తలు చెప్తున్నాడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎవరికి అంటే వింటున్న ప్రతి వాళ్ళకి ప్రకటన గ్రంథము. వినువాడు, చదువువాడు, గైకొనువాడు. ఇది ఎఫెసీకి రాశాడు, ఇది లవోదికీకి రాశాడు కాదు, నాకు రాశాడు, జయప్రదకు రాశాడు, మీకు రాశాడు, ప్రిసిల్లకు రాశాడు. ప్రతి వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకోవాల్సిన లెటర్స్ ఇవి, బుక్ ఇది. అది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా కూర్చొని చదువుతున్నామో అలాగే లెక్క అడుగుతాడు వీటన్నిటిని గురించి. అయితే ప్రకటన గ్రంథంలో కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. 1:3 ఏం చెప్తున్నాడు అని అంటే, జాగ్రత్తలు సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యము చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యుడు అని జాగ్రత్త చెప్పాడు. మొదటి జాగ్రత్త. అయితే 7వ వచనంలో ఇంకొక జాగ్రత్త, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిని ఆయన చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు, బి కేర్ఫుల్, తొందరలో వస్తున్నాడు అని చెప్తున్నాడు. 2:5 కూడా నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభం దాని తోట నుండి తీసివేతును. ఇదొక జాగ్రత్త. తర్వాత 2:25 నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనండి. 3:3 ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో
ఇప్పుడు ఇవి చెప్పబడుతున్నవన్నీ కూడా లెక్క అడుగుతాడండి. నీవు ఎలాగ ఉపదేశం పొందితివో, నువ్వు ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని వాటిని గైకొనుచు మారుమనసు పొందుము. తర్వాత 3:11లో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, బి కేర్‌ఫుల్ అంటున్నాడు. తర్వాత 22:7లో 22:7లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. 22:12లో ఇదిగో ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మళ్ళీ 20వ వచనంలో ఈ సంగతులకు సాక్ష్యం, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. చూసారండి ఎన్ని మెలకువలు, జాగ్రత్తలు ఇక్కడ చెప్తున్నాడు మనకు. అయితే ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాని తన మొదట పత్రిక మొదటి అధ్యాయం నిండా ఎన్నో జాగ్రత్తలు రాశాడు. అది కూడా మనం దీంతో పాటు చదువుకోవాలి. నో బిలీవర్ షుడ్ స్టడీ ప్రాఫెసీ మియర్లీ టు సాటిస్ఫై హిస్ క్యూరియాసిటీ. చాలా మందికి ప్రకటన గ్రంథం అంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది. అందులో ఏముందో, అందులో ఏదో మర్మం ఉంది, అందులో ఏదో ఉంది, అది చదవాలని క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటదట. When Daniel and John received God's revelation of the future, both fell down as dead men. అయితే దానియేలే కానివ్వండి, యోహానే కానివ్వండి, భవిష్యత్తులో సంభవించబోతున్నది చెప్పేటప్పుడు వాళ్ళకి దర్శనం కలగగానే వాళ్ళు ఏం చేశారు అని అంటే చచ్చిన వారి వలె పడ్డారు. అది చూడాలి మనం. దానియేలు 10వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదివితే, దానియేలను నాకు దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దావుకొన వలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచితిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, అర్థమైందండి, దర్శనం చూస్తే రాబోయే సంగతులు చచ్చిన వాడి వల్ల పడిపోయాడు. దానియేలులో కూడా ఎవరు చచ్చిన వారి వల్ల పడిపోయారు? యోహాను 24 గంటలు ఆయన ప్రక్కనే రొమ్మున అనుకుని కూర్చునే యోహాను ఈవెన్ యేసు ప్రభు సిలువ వేయబడుతుంటే కూడా ఆయన కాళ్ళ కిందనే నిలబడ్డాడు. అటువంటి యోహాను ఇప్పుడు నిజ స్వరూపంలో యేసు ప్రభువుని చూడగానే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన నిజ స్వరూపము చూస్తే తట్టుకోవటం చాలా కష్టము. అయితే దే వర్ ఓవర్వెల్మ్డ్. వాళ్ళంతా ఓవర్వెల్మ్ అయిపోయారంటే, వి నీడ్ టు అప్రోచ్ దిస్ బుక్ యాజ్ వండరర్స్ అండ్ వర్షిపర్స్. మనం కూడా అలా ఆశ్చర్యపడిపోతాం ఈ బుక్ లోపటి అన్ని చదివినప్పుడు. ఎట్లా? వండరర్స్ అండ్ వర్షిపర్స్. ఒక పక్క ఆశ్చర్యపడిపోతాము, ఒక పక్క ఆరాధికులం అయిపోతాం. ఎందుకు అంటే నాట్ యాజ్ అకాడమిక్ స్టూడెంట్స్. అకాడమిక్ స్టూడెంట్స్ లాగా చదివిన వాడు కాదు, అది ఆత్మీయంగా చదివిన వాడే వండరర్ అయిపోతాడు, వర్షిప్పర్ అయిపోతాడు. తర్వాత నిన్న చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు సంగతులు తెలుసుకోవటం కరెక్టే, కానీ యేసు ప్రభువును గూర్చి తెలుసుకోవటానికి కొరకే ప్రకటన గ్రంథం రాయబడ్డది. ఫస్ట్, సెకండ్ భవిష్యత్తు సంగతులు. కాబట్టి ప్రభువును స్పష్టంగా తెలుసుకుంటాము, వండర్ అయిపోతాము, వర్షిపర్స్ అయిపోతాం ప్రకటన గ్రంథం చదివితే. అసలు నన్ను అడిగితే ఇప్పటికే ఎన్ని ఆరాధనలు అంటే, ఒక్కొక్క రోజు కొంచెం టైం ఉంటే ఫస్ట్ 7 సంఘాలకు ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడో అవి పెట్టి ఆరాధించుకుంటాను.
మీరు కూడా అలాగా నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. ప్రకటన గ్రంథంలోని ఆరాధన చేయండి అమ్మా 2-3 అధ్యాయాలు అన్నాను అనుకోండి, ఇక మీరు మొదలు పెట్టాలి. ఏం మొదలు పెట్టాలి? 2వ అధ్యాయం నుంచి 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా నీకు వందనాలు. మొదటి వాడవు కడపటి వాడవని బుద్ధులై మరలా బ్రతికిన వాడా నీకు వందనములు. వాడైన 2 అంచులు గల వాడా నీకు వందనాలు. అగ్ని జ్వాలల వంటి కన్నుల అపరంజి వంటి పాదములు గల దేవుని కుమారుడా నీకు వందనాలు. తర్వాత 7 నక్షత్రములు దేవుని ఆత్మలు కలిగిన వాడా నీకు వందనాలు. తర్వాత దావీదు తాళపు చెవులు కలిగిసిన నమ్మకమైన సత్యసాక్షి నీకు వందనాలు. పరిశుద్ధుడవ నీకు వందనాలు. అట్లా లవోదికయకు కూడా, లవోదికకు ఏం చెప్పాడు? లవోదికయకు ఆమెను వాడును, నమ్మకమైన సత్యసాక్షి, సృష్టికి ఆదినైన వాడు. ఇవి మాత్రం చాలు, ఒక చిన్న ఆరాధన అవుతుంది మనకి. ఆరాధన అనేది యాజ్ ఇట్ ఈజ్ వాక్యంలోనివి మనం అర్థం చేసుకొని అనుభవించుకుంటూ చేసేదే ఆరాధన. అలాగన అయితే ఇంకా మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటాము. ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి చిత్తం ఇవాటికి 3 వచనాల వరకు అయిపోయిందండి. రేపటి నుంచి 4వ వచనం స్టార్ట్ చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.